బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. జనసేన నాయకులు జడబాల నాగేంద్ర ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ, ప్రకాశం జిల్లా ఒంగోలులోని లాయర్ పేటలోని కొండయ్య బంకు దగ్గర జడబాల నాగేంద్ర ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ పాల్గొని నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ జడబాల నాగేంద్రం డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం ద్వారా పేదలకు ప్రతిరోజు మంచి క్వాలిటీ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జడబాల నాగేంద్రం నూకసాని బాలాజీని మరియు A9 న్యూస్ టీవీ ఫౌండర్ చైర్మన్ ఎన్డీఏ ముస్లిం జేఏసీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా భాషాకు శాలువా కప్పి పూలబొకే అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు నందికనుమ బ్రహ్మయ్య, జడబాల నాగేంద్రం, యూత్ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేశారు. అడిగారు అదే మీరు అందరూ అట్లా ఉంటే వాళ్ళు ఏడపోతారు అంత సరిపోతుంది అట. పెట్టుకుంటే ఎవరైనా కష్టపడుతుంది రైస్ పెట్టుకున్నాక పట్టుకుంటే ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నదాన కార్యక్రమం సోదరుడు జడా బాల నాగేంద్ర గారి ఆధ్వర్యంలో 30 రోజులు పూర్తి చేసుకుని 2వ నెలలో అభివృద్ధి పరిస్థితి. అక్కడ భోజనంలో ఏదో కార్యక్రమం చేసేవారు కాకుండా చక్కగా అన్ని కూరలతోటి సాంబారు, రసము, పెరుగు, అన్ని కూరలు, పచ్చడి చాలా గొప్పగా రోజు సుమారు 250 మంది కలిసి ఇక్కడ భోజనం చేయటం, కూడా అందరికీ ఆప్రతీర్చడం అనేది ఉంటుంది. అందున డొక్కా సీతమ్మ అనేటువంటి ఆ పేరు ఇది అన్నదానంలో ఒక పేరు ప్రఖ్యాతులు పొంది ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇటీవల కాలంలో ఆ పేరు బయటకు రావటం, మళ్ళీ ఆ పేరు స్మరించుకుంటూ ఆ పేరుతో అన్నదాన కార్యక్రమం చేయటం, అందులో భాగంగా ఒంగోలు నగరంలో సోదరుడు జడా బాల నాగేంద్రం గారి కార్యక్రమం నిర్వహిస్తూ గత 4 రోజులుగా చేయటం. ఈ కార్యక్రమం నన్ను అన్న వచ్చి ప్రోగ్రాం చూడండి అని చెప్పడం నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. ఇలాంటి భోజనం అన్నిటికంటే అన్ని దాంట్లో కూడా అన్నదానం చాలా గొప్పది. దాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు జడా బాల నాగేంద్రం గారు, అదేవిధంగా కార్యక్రమం వచ్చినటువంటి బీజేపీ నాయకులు గారు, అదేవిధంగా సోదరుడు బంకా చిరంజీవి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికారులు కాళేశ్వర గారు, పత్రికా మిత్రులారా, ఇలాంటి కార్యక్రమాలకి అందరూ కలిసి ప్రోత్సహించాలి, ఆకలి తీర్చాలి. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి ప్రత్యేకంగా జడా బాల నాగేంద్ర గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, వారికి అన్ని విధాలుగా మేము కూడా తోడుంటామని, లేదా అవసరం సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మా చేయూతను సిద్ధంగా ఉన్నామని వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. జనసేన అధినేత మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన ఆదేశాల మేరకు సోదరులు ప్రకాశం జిల్లా జనసేన జిల్లా కార్యదర్శి అయిన మన జడా బాల నాగేంద్రం గారు రాష్ట్రంలోనే మొట్టమొదటి మన పవన్ కళ్యాణ్ గారి పిలుపుని ఆహ్వానిస్తూ ఆయన ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో 1 నెల రోజుల నుండి స్పాన్సర్స్ ఎవరు ఉన్నా లేకపోయినా మంచి భోజనము మరి పేదలకి ప్రతిరోజు కూడా ఆయన పెడుతున్న ఈ సందర్భంలో సోదరులు జడా బాల నాగేంద్రం గారికి ఎన్డీఏ ముస్లిం జేఏసీ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఒక
చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక సంఘకర్తకి మనము యాలీని ఇవ్వాలి, వాళ్ళని గుర్తుకు తీసుకురావాలి, ప్రజల్లో వాళ్ళు చేసిన సంఘ కార్యక్రమాలని గుర్తులో తీసుకురావాలి. అందులో కూడా ఒక మహిళని ఆయన మరి ఎన్నుకున్నారంటే మహిళల పట్ల జనసేన, బీజేపీ, టీడీపీకి ఉన్న ప్రత్యేకత ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది ఉదాహరణగా మేము భావిస్తున్నాము. మరొక మారు చక్కటి భోజనము ప్రతిరోజు పేదలకి 100 మందికి మరి ఆయన ప్రజలకి భోజనం అందిస్తూ మరి ఆయన చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేసుకుంటూ మన ప్రియతమ మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ